హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. సో ప్రజెంట్ ఇది ఒక కొత్త వ్లాగ్ అండ్ ఇది వచ్చేసి ఒక సీక్రెట్ లొకేషన్ మనకి ఐడెంటిఫై చేస్తున్నాం మనం. సో దాన్ని వెతుక్కుంటూనే మనం ఇప్పుడు ఈ చెట్లలోకి వెళ్ళి పుట్టలలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో లొకేషన్ మీరు చూసినాక డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఆడ కోతులు కూడా ఉన్నాయి ఈడ. సో జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు, బట్ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో స్టే ట్యూన్డ్. ఇక ఇప్పుడు మనం ఆ రూట్లోకి వెళ్ళి ఆ కొండ ఎక్కాల, 2 గుట్టల మధ్యలోకి వెళ్ళి ఇట్లాంటి అడ్వెంచర్ చేసి చాలా రోజులైంది. అప్పుడు ఒకసారి పోయినుండి ఒకటి కంబాలపల్లి అని, అది కూడా కొంచెం గిట్లనే ఉండే, కాకపోతే అది 7 కిలోమీటర్లు ఉండేది. సో ఆల్రెడీ నడిచి అది రోడ్ ఫామ్ అయిపోయింది. ఓహో, అయితే వారానికి ఒకసారి పక్క అయితే. సో ఈరోజు నాకు దర్శనం అయింది అయితే నీతో. ఇక్కడ గిట్టలు బాగానే ఉన్నాయి. ట్రెక్కింగ్, ర్యాపలింగ్ ఏమైనా చేయాలంటే, ట్రై చేయాలంటే, అడ్వెంచర్ యాక్టివిటీస్, యూ కెన్ ట్రై దిస్ ప్లేస్. నేను లొకేషన్ పెడతాను. మీరు ఏమంటారు, ప్లాస్టిక్ అట్లాంటివి తీసుకొచ్చి ఇక్కడ పడేయకుండా నీట్గా మెయింటైన్ చేస్తా అంటేనే నేను ఈ లొకేషన్ షేర్ చేస్తా. ఎందుకంటే ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మంచి రాక్. ఆల్రెడీ ఖాజాగూడలో ఒక సైడ్ ఏమంటారు, రాక్స్ అన్నీ పలగొట్టేసి రియల్ ఎస్టేట్ అది ఇది చేస్తుర్రు. దానికోసం ఒక పెటిషన్ కూడా నడుస్తుంది, టు సేవ్ ద రాక్స్. సో గైస్, ఫైనలీ తిరుపతి కొండ ఎక్కిన ఫీలింగే వచ్చింది. మంచి, ఇంకా అది ప్యూర్ అడ్వెంచర్. సో ఇది మన టెంపుల్. యాక్చువల్గా చెప్పులు ఇప్పేద్దాం. సో ఇది యాక్చువల్గా టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. స్వయంభవిల్చిన విగ్రహం చూస్తున్నారు కదా. ఇక్కడ ఈవెన్ మనకి పూజలు అవుతాయి. ఈవెన్ మనం టెంపుల్ ఇవి ఇప్పటిది, ఈ రీసెంట్ టైమ్స్లో ఏదో తయారు చేసింది కాదు, ఇది చాలా పాతది. మనకు రాక్ మొత్తం, ఈ రాయికి మొత్తం ఇదంతా ఇట్లా డిజైన్ చేసిర్రు. ఏంటంటే ఇది ఇంత లోపలికి, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇంత లోపలికి ఉండేసరికి ఈవెన్ లేడీస్ రావడానికి అయితే కొంచెం కష్టమవుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ఎవరైతే మేకలు అవి ఇవి కాపుతుంటారో వాళ్ళకి గోవిందనామాలు వినిపిస్తాయంట. సో అది కూడా ఒకటి న్యూస్ ప్రచారంలో ఉంది. సో ఇంకా ఒకటి మనం సరౌండింగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు నాకు తెలిసి ఫేమస్ టెంపుల్ ఉన్నట్టుంది, కానీ తర్వాత అది ఎందుకో అట్లా వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ చూస్తే యాక్చువల్లీ ఇవి స్టెప్స్ లాగా కూడా ఫార్మేషన్ అయ్యి ఉందన్నమాట. ఇవన్నీ ఈ రాళ్ళు ఇవన్నీ యాక్చువల్ స్టెప్స్ లాగా చేసి పెట్టినట్టురు. కాకపోతే ఇక జనాలకు అది తెలియక అది ఇట్లా ఉండిపోయింది. ఈవెన్ పంతులు వస్తాడా అన్న? తక్కువనా? సో మంత్లీ ఒక్కోసారి, ఐ మీన్ వన్స్ ఇన్ ఏ వైల్ ఆడ ఒక ఫ్లాగ్. మెయిన్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది స్వయంభుగా వెలిసిన దేవుడు కాబట్టి తిరుపతికి పోతే ఎంత పుణ్యమో వీడికి రావడం కూడా, వీడికి వస్తే కూడా అంతే పుణ్యం అని చెప్పేసి భక్తుల నమ్మకం అన్నమాట. అండ్ ఈ టెంపుల్ యాక్చువల్గా ఇప్పుడుగా మనం యాక్చువల్లీ ఒక 100 మీటర్స్ మాత్రమే నడిచినాం. కాకపోతే ఇంతకుముందు ఆ వెహికల్ కూడా రాకుండా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ దాకా చాలా దూరం ఉండేదంట. కానీ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంది. ఒకవేళ మీరు వస్తున్నారు అంటే
దయచేసి ప్లేస్ని ఖరాబ్ చేయకుర్రి, రండి. నేను అందరు రావాలనే నా కోరిక కూడా. అందరు రండి, దేవుని దర్శనం చేసుకోండి, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయండి. బట్ ప్లేస్ మాత్రం ప్లాస్టిక్ ఇదంతా వేసి చెత్త వేసి ఖరాబ్ మాత్రం చేయకండి. సో యాక్చువల్లీ టెంపుల్ పైన కూడా మనకి ఒక సన్ రైజ్ పడడానికి కొంచెం గ్యాప్ కూడా వదిలేసారు. అసలు మార్నింగ్ టైంలో సన్ రైజ్ పడ్డప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ టెంపుల్ యాక్చువల్లీ మనకి ఎన్నో వందల సంవత్సరాల టెంపుల్ అనమాట, చాలా పాతది. సో ఇట్లాంటి టెంపుల్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. అండ్ ఇట్లా మొత్తం వదిలేయకుండా మనం మెయింటెనెన్స్ చేసుకొని, నేచర్ ఇంతే ఉండాలి. డెవలప్మెంట్స్ చుట్టుపక్కల అయినా కానీ టెంపుల్ దగ్గర నేచర్ మాత్రం ఇట్లానే ఉండి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉండిపోవాలని నా కోరిక. సో గైస్, యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మనకి 500 years బ్యాక్ ఈ దేవుని ఇక్కడికెళ్ళి తీసుకుపోయి ఇంకో టెంపుల్ ఉందన్నమాట. మనకి వచ్చే తవ్వలనే ఉంది అది. ఆహా, ఈడ కూడా వచ్చి రైలు లవర్లా. ఓహో, సూపర్ క్రేజీగా ఉంది లొకేషన్ అయితే. మీకు అక్కడ ముంగట టెంపుల్ కనిపిస్తుంది కదా, నా హెల్మెట్ ఇక్కడ పెడతా. సో యాక్చువల్గా 400 years బ్యాక్ ఈ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ టెంపుల్కి మనకి యాక్చువల్గా ఇక్కడ నుంచి దేవుని తీసుకెళ్ళి ఆడ పెట్టేసి ఆడ పూజలు అయితే అన్నీ రెగ్యులర్గా అయితేనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం వన్స్ ఇన్ ఏ వైల్, ఎందుకంటే చూసారు కదా మనం ఎట్లా వచ్చినాం, ఒక స్టెప్స్ అవి ఏం లేవు, ప్రాపర్గా ఏం లేవు. అండ్ ఈడ కూడా నియర్ బై చూస్తే వెంచర్లు, రోడ్డు, లొకేషన్ మాత్రం అమేజింగ్ ఉంది. Told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, I don't wanna let myself down, run away, I don't have to plan it. I can go, change my fate, you won't understand it. All alone, that's okay, people I can't stand them. They don't want me to change, keep me where I'm standing. And I don't wanna be where I am, and I want something more, take a chance. It could be possibly my last day.